మన పాపాలు క్షమించాడు, మనల్ని రక్షించాడు. యేసు శిలువ వేత మనకు కృపాస్థానమైంది. మన పాపాలను యేసు శిలువపై మోశాడు. యేసు బలిని దేవుడు అంగీకరించాడు. యేసు ప్రభువు దృష్టిలో శిలువ వేత మహాత్యాగం. ఆయన మన రక్షకుడు. ఆయనే మన కోసం మహాబలియాగమయ్యాడు. దేవునికి యేసు శిలువ మరణం ఇంపైన హోమం. యేసు తన తండ్రికి శిలువ మరణము పర్యంతము పరమ విధేయుడు. ఫిలిప్పీ పత్రిక 2:8 విశ్వాసులమైన మనకు యేసు శిలువ బలి పాపి యొక్క ప్రత్యామ్నాయం. ఆయన నీ స్థానంలో నా స్థానంలో శిలువ వేయబడ్డాడు. పాపి కోసం శ్రమలు హింసలు భరించి తాను పాపరహితుడై ఉండి పాపులకు బదులు శిలువ మీద చనిపోయాడు. రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు.